హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన నరివెట్ట అనే మూవీ ఎలా ఉందో వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నరివెట్ట మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యి థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో టొవినో థామస్ మంచి గవర్నమెంట్ జాబ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తన తల్లి కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే అతనికి అది ఇష్టం లేకుండానే జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే వయనాడ్ ప్రాంతంలో గిరిజనుల అడవిలో గుడిసెలు వేసుకుని భూమిని కబ్జా చేశారని, అక్కడి నుండి వాళ్ళని ఖాళీ చేయించేందుకు పోలీస్ బెటాలియన్ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత పోలీసులకి ఆదివాసులకి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది, పోలీసులు ఆదివాసులను ఏమన్నా చేశారా, టొవినో థామస్కు అక్కడ ఎలాంటి నిజాలు తెలుస్తాయి, చివరికి ఏం జరుగుతుంది, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మలయాళం సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచిగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మంచి కథలతో కూడిన సినిమాలు తయారవుతూ ఉంటాయి. అట్లాగే ఈ సినిమా కూడా మంచి సినిమా, మలయాళం సినిమా తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో మంచి స్టోరీ, దానికి తగ్గ మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పోలీస్ థ్రిల్లర్ మూవీలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఇక ప్రేక్షకులు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా దర్శకుడు చేసిన ప్రయత్నం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఈ ప్రయత్నంలో కొంతవరకు ఫెయిల్ అయినా అతని జెన్యూన్ అటెంప్ట్కి ఖచ్చితంగా ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథను ప్రేక్షకులు చాలా నచ్చుతుంది ఈ సినిమా వాళ్ళకి. అడవుల్లో నివసించే ఆదివాసులకు ఆ అడవుల్లోనే రక్షణ లేకుండా పోవడం అనే పాయింట్ని సామాన్య ప్రేక్షకుడికి బాగా నచ్చేలా తీశారు ఈ సినిమా. ఇక పోలీసులు వారి పట్ల ఎలా ప్రవర్తించారు, వారిలో ఎలాంటి గొడవలు చోటు చేసుకున్నాయి, చివరికి వారిలో ఒకరు ఎలా తిరగబడ్డారనేది చాలా చక్కగా ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంత మంచి పోలీస్ థ్రిల్లర్ సినిమాలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమాలో మేజర్గా చెప్పుకునే మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన లవ్ ట్రాక్. ఈ సినిమా స్టోరీకి ఈ లవ్ ట్రాక్ అంత ఇంపార్టెన్స్ లేదనే చెప్పాలి. అనవసరమైన డిస్ట్రాక్షన్స్ ఈ స్టోరీ మధ్యలో ఈ లవ్ ట్రాక్ అనేది తీసుకొచ్చారు. కొంతవరకు ఉపయోగపడినా కూడా పూర్తిగా ఇది డెవలప్ చేయలేదనిపించింది. దీంతో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ట్రాక్ ప్రేక్షకులను అంతగా మెప్పించదు. ఇంకా రిపీటెడ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే దర్శకుడు ఎంచుకునే విధానం కొంతవరకు ఆడియన్స్ని ఇబ్బంది పెడుతుంది. అటు ఆదివాసుల్లో కూడా ఏదైనా స్టార్ కాస్టింగ్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజింగ్గా వెళ్ళినా సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కడో స్క్రీన్ ప్లే స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్స్ని ఇంకొంచెం బలంగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. దర్శకుడు అనురాగ్ తీసుకున్న పాయింట్ చాలా చక్కగా ఉంది. దాని ఎగ్జిక్యూషన్ కూడా ప్రేక్షకులను మెప్పించేలాగానే ఉంది. అయితే సెకండ్ హాఫ్లో కొంచెం స్లో పేస్, స్క్రీన్ ప్లే వంటి అంశాల మీద ఆయన కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. జేక్స్ బిజాయ్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా ఆయన ఇచ్చిన బీజిఎం సినిమాని చాలా సీన్స్ ఎలివేట్ చేసేలాగా ఆయన బీజిఎం వచ్చింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఓవరాల్గా ఈ మూవీ నరివెట్ట చిత్రం పోలీస్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని కొంతమేరకు ఆకట్టుకుంటుంది. ఒక మంచి స్టోరీ, చక్కటి పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకి మెయిన్గా బిజాయ్ ఇచ్చిన బీజిఎం ఈ చిత్రానికి మంచి హైలైట్స్గా నిలుస్తాయి. సెకండ్ హాఫ్లో వచ్చే కొంచెం స్లో స్క్రీన్ ప్లే మనల్ని ఇబ్బంది పెడుతుంది. అదొకటే మైనస్ పాయింట్. మిగతా సినిమా అంతా చాలా బాగుంటుంది. మలయాళం సినిమాలని, థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ట్రై చేయొచ్చు ఒకసారి. మిగతా వాళ్ళు కూడా ఈ సినిమాకి నచ్చుతుంది చూడడానికి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ కూడా ఇస్తున్న రివ్యూ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.